అది 1535వ సంవత్సరం. మహేంద్రపురం అనే రాజ్యంలో అమావాస్య రాత్రి శ్మశాన వాడికలో 20 మంది అఘోరాల చేత ఒక మహా దుష్టశక్తిని బంధించడానికి ఒక మహాయజ్ఞం జరుగుతుంది. కానీ ఆ దుష్టశక్తి దాటికి ఆ అఘోరాలందరూ చర్మం చీల్చుకొని కాలి బూడిదైపోతారు. ఆ సన్నివేశాన్ని తిలకిస్తున్న జనాలు ఎవ్వరు కూడా ప్రాణాలతో బయటికి రాలేదు. ఆ రాజ్య సైన్యాధిపతితో సహా అక్కడ ఉన్న సైన్యం కూడా ఆ దుష్టశక్తికి బలైపోతుంది. ఇంతకీ ఆ దుష్టశక్తి ఏంటి? ఎందుకు అంతమందిని బలి తీసుకుంటుంది? అసలు దానిని ఎవరైనా బంధించారా లేదా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందే చెప్తున్నా, ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫెంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, ప్రస్తుతం 2023వ సంవత్సరం. గౌతమ్ 22 ఏళ్ల యువకుడు. చిన్నప్పుడే గౌతమ్ వాళ్ళ అమ్మగారు అనారోగ్యంతో చనిపోయారు. ఇంకా 6 నెలల కిందట ట్రెక్కింగ్ అని వెళ్ళిన నాన్నగారు ప్రమాదవశాత్తు చనిపోతారు. అయితే గౌతమ్కి చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మ చనిపోయిన తరువాత ఆ పెయింటింగ్స్తోనే కాలక్షేపం చేసేవాడు. అయితే ఒకరోజు గౌతమ్కి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పెయింటింగ్ కనిపిస్తుంది. ఆ పెయింటింగ్లో ఒక అందమైన అమ్మాయి నవ్వుతూ కనిపిస్తుంది. ఆ పెయింటింగ్ ఇంత బాగుందేంటి అని ఆ పెయింటింగ్ని తీసుకుందామని అనుకుంటాడు. కానీ ఇంతలో ఎక్కడి నుంచో గాలి రావడం వల్ల ఆ పెయింటింగ్ అక్కడి నుంచి ఎగిరిపోతుంది. కానీ గౌతమ్ ఆ పెయింటింగ్ కోసం ఆ చుట్టుపక్కల మొత్తం వెతుకుతాడు. కానీ ఎక్కడా దొరకదు. గౌతమ్ మాత్రం ఆ పెయింటింగ్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదే సమయంలో వర్షం పడుతుంది. ఒక్కసారిగా ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుతురులో గౌతమ్కి తన ఇంటి బాల్కనీలో ఆ పెయింటింగ్ కనిపిస్తుంది. వెంటనే గౌతమ్ ఆ పెయింటింగ్ని తీసుకొని తన బెడ్రూమ్లో పెట్టుకుంటాడు. రోజు ఆ అందమైన అమ్మాయి పెయింటింగ్నే చూస్తూ మైమర్చిపోతాడు. అసలు ఎవరు నువ్వు? ఇంత అందంగా ఎలా ఉన్నావు? నువ్వు నిజంగానే ఉన్నావా అని ఆ పెయింటింగ్తో మాట్లాడతాడు. అదే టైంలో ఒక ఈగ పెయింటింగ్ని తాకి సడన్గా మాయమైపోతుంది. అది చూసిన గౌతమ్కి ఏమీ అర్థం కాలేదు. చిన్నగా భయపడుతూ ఆ పెయింటింగ్ మీద తన చేయి పెడతాడు. అప్పుడు చెయ్యి ఆ పెయింటింగ్లోకి వెళ్తుంది. ఏంటి విచిత్రం అని తాను మొత్తం ఆ పెయింటింగ్లోకి వెళ్తాడు. ఆ పెయింటింగ్లోకి వెళ్ళి చూసిన గౌతమ్కి ఒక సుందరమైన ప్రదేశం కనిపిస్తుంది. అసలు అలాంటి ప్రదేశం ఇంతవరకు చూడలేదు. అక్కడంతా ప్రశాంతంగా ఉంటుంది. అదే సమయంలో కొంతమంది గౌతమ్ని కొట్టి అడవిలోకి లాక్కుపోతారు. కాపాడండి కాపాడండి అని గౌతమ్ అరుస్తాడు. ఇంతలో ఒకడు గౌతమ్ని నరకడానికి కత్తి తీస్తాడు. అది చూసి గౌతమ్ తన చావు ఖాయం అని అనుకుంటాడు. కానీ ఇంతలో ఒక వెలుతురు వచ్చి గౌతమ్ని తప్పిస్తుంది. అప్పుడు ఒక్కసారిగా ఆ వెలుతురు ఫోటోలో ఉన్న అమ్మాయి రూపంలా మారుతుంది. అది చూసిన గౌతమ్ నమ్మలేకపోతాడు. అప్పుడు ఏంటి వింత అని ఆ అమ్మాయిని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి తన పేరు సింధూర అని చెప్తుంది. 1535లో ఒక చిన్న తప్పిదం వల్ల ఆ దేశ రాజు నన్ను ఈ చిత్రపటంలో ఒక మాంత్రికుడి సహాయంతో బంధించాడు. నేను తప్పించుకోకుండా ఉండటం కోసం ఈ భటులను ఉంచారు. అందుకే వాళ్ళు నిన్ను చంపడానికి వచ్చారు అని చెప్తుంది. అది విన్న గౌతమ్ పూర్తిగా నమ్మలేకపోయాడు. కానీ అతని కళ్ళు ఆ అమ్మాయి అందం, అమాయకత్వంతో నిండిపోయి నమ్మేశాడు. అప్పుడు సింధూర గౌతమ్తో, ఈ చిత్రపటం గురించి ఎవరికి చెప్పకు. ఒకవేళ చెబితే నేను మళ్ళీ ఇదివరకటిలాగా ఒంటరి అయిపోతా అని చెప్తుంది. దానికి గౌతమ్ ఎవరికి చెప్పను అని ప్రమాణం వేస్తాడు. సింధూర ఇంకా గౌతమ్ అక్కడే ఆటలు పాటలు చేసుకుంటూ ఉంటారు. గౌతమ్ మాత్రం రోజు తన పనులు చూసుకొని సింధూరాని కలవడానికి ఆ పెయింటింగ్లోకి వెళ్తాడు. వాళ్ళిద్దరూ చాలా దగ్గరవుతారు. అయితే ఒకరోజు గౌతమ్కి జ్వరం వస్తుంది. ఏంటా అని డాక్టర్ని పిలిపిస్తాడు. డాక్టర్ వచ్చి చూశాక, నీ బాడీలో ఏంటి ఇంత చేంజ్ ఉంది అని అంటాడు. ఏం చేంజ్ డాక్టర్ అని గౌతమ్ అడుగుతాడు. దానికి డాక్టర్, 10 days బ్యాక్ యంగుగా ఉన్నావు, ఇప్పుడు కొంచెం వయసు అయిపోయినట్టున్నావు అని చెప్తాడు. దానికి గౌతమ్, అలా ఏం లేదు డాక్టర్ అని చెప్తాడు. సరే అని డాక్టర్ బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని ఏమైనా వైరల్ ఫీవరా అని చెక్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని చెప్తాడు. దానికి గౌతమ్ సరే అని చెప్పి రెస్ట్ తీసుకుంటాడు. ఇంతలో ఒకసారి సింధూరాని కలుద్దామని ఆ పెయింటింగ్లోకి వెళ్తాడు. అప్పుడు సింధూర గౌతమ్ యొక్క డిసీజ్ గురించి తెలుసుకొని ప్రేమగా చూసుకుంటుంది. కొద్దిసేపటి తరువాత మళ్ళీ గౌతమ్ పెయింటింగ్ నుంచి బయటికి వచ్చి పడుకుంటాడు. తెల్లవారాక జ్వరం ఇంకా పెరుగుతుంది. మళ్ళీ డాక్టర్ వస్తాడు. అప్పుడు డాక్టర్ గౌతమ్ని చూసి, ఏంటి ఇలా అయిపోయావు అని అడుగుతాడు. అప్పుడు గౌతమ్, ఏమైంది డాక్టర్ అని అంటాడు.
దానికి డాక్టర్, నిన్నటికి ఈ రోజుకి నీకు చాలా తేడా ఉంది అని చెప్తాడు. ఉండు, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేద్దాం అని బ్లడ్ కలెక్ట్ చేసుకుంటాడు. అప్పుడు డాక్టర్ టెస్ట్ చేశాక చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే గౌతమ్ ఏజ్ సుమారు 22 ఏళ్ళు, కానీ బ్లడ్ టెస్ట్లో బయలాజికల్ ఏజ్ దాదాపు 28 ఏళ్ళు ఉండొచ్చు అని తెలిసింది. వెంటనే నిన్న తీసిన బ్లడ్ని చెక్ చేస్తే ఏజ్ 27 ఏళ్ళు అని తెలుస్తుంది. అంటే ఒక్క రోజులో 1 ఇయర్ ఎలా పెరిగింది అని ఆలోచిస్తాడు. అప్పుడు డాక్టర్ గౌతమ్కి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి, నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు గౌతమ్, నేనేం చేయట్లేదు డాక్టర్, ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్తాడు. సరే, రేపు మళ్ళీ వస్తా అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గౌతమ్ ఆ రోజు బాధతో అలా ఉండిపోతాడు. ఒకసారి సింధూరాని కలిసి వద్దామని పెయింటింగ్లోకి వెళ్ళి సింధూరాతో ఎంజాయ్ చేసి వస్తాడు. నెక్స్ట్ డే డాక్టర్ మళ్ళీ వచ్చి బ్లడ్ టెస్ట్ చేసి చూస్తే ఏజ్ 29 ఏళ్ళని తెలుస్తుంది. అప్పుడు డాక్టర్ గౌతమ్ని, నువ్వు ఏదో చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి గౌతమ్ ఏం చెప్పాలో అర్థం కాక పెయింటింగ్ గురించి చెప్తాడు. అప్పుడు డాక్టర్ నమ్మడు. కానీ పెయింటింగ్ని చూసిన డాక్టర్, ఒకసారి నేను లోపలికి వెళ్ళి వస్తా అని చెప్పి పెయింటింగ్లోకి వెళ్తాడు. అప్పుడు ఆ డాక్టర్ భయంతో, రక్తంతో ఆ పెయింటింగ్లో నుంచి ఎగిరి బయటపడతాడు. కొనప్రాణంతో బయటపడ్డ డాక్టర్ గౌతమ్తో, ఆ పెయింటింగ్ దగ్గరికి వెళ్ళకు, అది నేను చంపేస్తుంది, వెంటనే దాన్ని చింపి పడేయ్ అని చెప్తాడు. గౌతమ్కి ఏం అర్థం కాలేదు. అసలు డాక్టర్ ఏం చూశాడా అని ఆ పెయింటింగ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ అంతా నార్మల్గానే ఉంటుంది. ఇంతలో అక్కడికి సింధూర వచ్చి గౌతమ్ని గట్టిగా పట్టుకుంటుంది. తనని చూసి భయపడిన గౌతమ్ వెంటనే తప్పించుకొని, అసలు ఎవరు నువ్వు, డాక్టర్ని ఏం చేసావు అని అడుగుతాడు. నీకు ముందే చెప్పా కదా ఎవరికి చెప్పొద్దు అని సింధూర గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి గౌతమ్కి భయం వేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. తప్పించుకొని తనని మొదట్లో చంపడానికి వచ్చిన వాళ్ళని కలుస్తాడు. అప్పుడు గౌతమ్, నేను మీకు ఎలాంటి ప్రమాదం చేయను, కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి అని అడుగుతాడు. దానికి వాళ్ళు ఇలా చెప్తారు, సింధూర అనేది మనిషి కాదు, అదొక దుష్టాత్మ. అది మనుషుల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ యవ్వనంని దోచుకొని వాళ్ళని చంపేది. ఇంకా వాళ్ళ ఆత్మలు ఇక్కడే బందీగా ఉంటాయి అని చెప్తారు. అయితే మీరు ఎవరు అని గౌతమ్ వాళ్ళని అడుగుతాడు. దానికి వాళ్ళు, మేమే ఆ ఆత్మలం, మేము కూడా నీలాగా వచ్చి ఇక్కడ బలైపోయాం, కానీ మేమందరం ఒక్కసారి మాత్రమే ఇక్కడికి వచ్చాం, నువ్వు మాత్రం బయటికి పోయి లోపలికి రాగలుగుతున్నావు, అది ఎలా చేయగలుగుతున్నావు అని వాళ్ళు అడుగుతారు. దానికి గౌతమ్, నాకు తెలియదు, కానీ దీన్ని మనం ఎలా ఆపగలం, ఇలానే వదిలేస్తే అందరినీ చంపుతుంది అని అంటాడు. దానికి వాళ్ళు ఏం చేయాలో మాకు తెలియదు అని చెప్తారు. అప్పుడు గౌతమ్ కొద్దిసేపు ఆలోచించి ఈ పెయింటింగ్ని ఫస్ట్ టైం ఎప్పుడు ఎక్కడ చూశారు అని అడుగుతాడు. దానికి ఒక ఆత్మ ఇలా చెప్తుంది, నా పేరు గిరిధర్, నేనే దీనికి ఫస్ట్ బలైపోయా. 6 నెలల క్రితం హిమాలయాలో జాగులా అనే ఒక చిన్న గ్రామంలో నాకు ఈ పెయింటింగ్ దొరికింది అని చెప్తాడు. అప్పుడు గౌతమ్, ఈ పెయింటింగ్ గురించి జాగుల చుట్టుపక్కల వెతికితే ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి, నేను ఎలాగైనా దీన్ని ఆపుతా, మీ అందరినీ విముక్తి చేస్తా అని చెప్పి ఆ పెయింటింగ్ నుంచి బయటికి వస్తాడు. గౌతమ్ ఆ పెయింటింగ్లో ఉన్న దుష్టశక్తిని ఆపి అక్కడ బందీగా ఉన్నవారికి విముక్తి కల్పించాడా లేదా తెలుసుకోవాలనుకుంటే తరువాయి భాగం చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.